హాయ్ ఫ్రెండ్స్, అంజలి విలేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీతో చాలా బాగున్నా. మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో ఏంటంటే, నేనైతే బల్ల పిండితో అయితే వడలు అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకని అయితే మొన్న అమ్మోంటికి పోయింటే పాలపిండి అయితే తెచ్చుకున్నాను. పండగ రోజు అయితే పోయాను. అందుకని ఈరోజు అయితే వీలు కుదిరింది పాలపిండి వడలు చేసుకున్నామని. అందుకైతే వీడియో అయితే తీస్తున్నాను. నేను పాలపిండి వడలు చేద్దామని. సరేనా ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. మా వీడియోలు ఎలా ఉన్నాయో లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సరేనా? ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అయితే కలుపుదాము. నేనేం వేయను దీంట్లో, ఒట్టి చక్కెర పాలపిండి అయితే వేసాను. ఇంకేమైతే ఏం వేయను, ఒట్టి నీళ్ళు పోసి అయితే కలుపుతాను. ఇష్టం నీళ్ళైతే సోడా పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయడం లేదు. సోడా పొడి అంటే వంట సోడా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇంత పాలపిండి అయితే తీసుకున్నాను. నేను చెప్పాను కదా, చక్కెర అయితే వేసాను. మీకైతే చూపిద్దామని అయితే తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీంట్లో అయితే ఒక నీళ్ళు అయితే పోసుకొని మనం చపాతీ పిండిలో అయితే కలుపుకోవాలి. చూసుకొని రెండు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. లేదు హాయ్ ఫ్రెండ్స్, పిండి అంతా ఇలా అయితే ముద్దగా అయితే చేసేసాను. నేను చపాతీ పిండిలాగా అయితే చేశాను. సరేనా? ఇప్పుడైతే మనం దీన్ని పక్కన పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసి నూనె అయితే రొంత వేడి చేద్దాము. సరేనా ఫ్రెండ్స్? ఇలా రొంచే పక్కన పెడితే నానుతుంది. మన నూనె కాంచేలాగా రొంత పిండి అనేది నానుతుంది. దీన్ని మూత పెట్టేసి పక్కనైతే పెట్టేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే పెనం అయితే పెట్టాను. నూనె అయితే వేస్తున్నాను. ఈ నూనె కాగలాగా పిండి అయితే నానుతుంది. పిండి ఎంత బాగా నానితే ఈ వడలు కూడా బాగా వస్తాయి ఫ్రెండ్స్, పొంగుతూ వస్తాయి. చూద్దాం. నేనైతే ఇదే పని, నాకైతే పాలపిండి కానీ దొరికితే పాలపిండి వడలు దాన్ని చెప్పాను కదా, ఒక కూరగాయలు వేసుకొని నీళ్ళు పోసుకొని తాగితే స్పూన్ వేసుకొని తినడమే. ఈ పని అయితే చేస్తూ ఉంటాను నేను. నూనె కాయిందో లేదో రొంత పిండి వేసి చూద్దాం ఫ్రెండ్స్. పిండి అయితే కాయింది. నేనైతే పేపర్ తీసుకున్నాను. పేపర్తో అయితే వేస్తున్నాను వడలు. నేను కొంత లైట్గా అయితే నూనె అయితే పోస్తున్నాను. రొంతగా పిండి అయితే తీసుకొని మనం వడలు ఎలా చేస్తామో అలా అయితే చేసుకోవాలి. సో నేనైతే ఇలా కవర్ మీద వడలుగా అయితే రుద్దుతున్నాను. వడ ఆపుస్తుంది. ఇప్పుడైతే పెనానికి అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా తిప్పుదాము, కాలినీటి లేదంటే కింద నెట్టి మాడిపోతాయి కదా. ఇలా అయితే కాలుతున్నాయి ఫ్రెండ్స్ ఎర్రగాను. మనం రొంత ఎర్రగా వచ్చినాక చూసుకొని తీసుకోవాలి, ఎర్రగా కాలినాయా లేదా అని. అయితే కాలినాయి, తీసేద్దాము. ఖర్చులో కిందకి అనిగిపోతున్నాయా? రెండైతే యాడ్ చేద్దాం దాంట్లో. మొత్తానికైతే అయిపోయినాయి వడలన్నీ వేసేసాను. ఇది లాస్ట్ ఆట, ఈ మూడు మిగిలినాయి. నేను చేసిన వడలు ఇక్కడ ఉన్నాయి. ఈ పాల పిండి వడలు కాదు, బాలామృతం పాలపిండి వడలు. సరేనా?
అయితే తీసేద్దాం, మళ్ళీ మాడిపోతాయి. గ్యాస్ స్టార్ట్ చేసి చెల్లోని చూసాలకి ఏంది బొక్కలు అనుకున్నా, కిటికీ వెళ్తారా వచ్చి ఆడ పెంకులో పడుతుంది. అదే కదా ఏంది చెల్లోంచి చెల్లికి ఏంది బొక్కలు కానీ అదే పెనులు అనుకున్నా. ఈ కిటికీ వెళ్తారు వచ్చి దాంట్లో నూనెలో అయితే కనవస్తుంది. సరేనా ఫ్రెండ్స్, మన పాలపిండి వడలు అయితే ఎలా ఉన్నాయో చూడండి. మొత్తానికైతే పాలపిండి వడలు అయితే చేసేసాను, రెడీ అయిపోయినాయి. సరేనా ఫ్రెండ్స్, మొత్తానికైతే పాలపిండి వడలు అయితే రెడీ అయిపోయినాయి కదా. సరేనా, ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేయండి. సరేనా, బాయ్.